నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, సాధారణంగా విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? విశాఖ నక్షత్రం గుణగణాల గురించి తెలుసుకోవాలంటే, మనకి ఒక విధంగా చెప్పాలి అంటే, ఇప్పుడున్న జనరేషన్‌కి, పాతకాలపు జనరేషన్‌కి 2 డిఫరెన్సెస్ నేను నక్షత్రం వాళ్ళు చూశాను. నా దగ్గర వచ్చిన జాతకాల్లో చాలా వరకు జాతకాల్లో విశాఖ నక్షత్రం ఇప్పుడున్న వాళ్ళు, అంతకుముందు పాత వాళ్ళు. అంటే ఏ ఏ టైంలో చూసారు మీరు? ఇది నా నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు చూపించిన జాతకాల్లో విశాఖ నక్షత్రం లక్షణాలు వేరున్నాయి. ఇప్పుడు రైట్ నౌ వచ్చే జాతకాల్లో విశాఖ నక్షత్రం వాళ్ళు వేరున్నారు. ఓకే. ఇందులో అబ్బాయిలు డిఫరెంట్‌గా ఉన్నారు. అమ్మాయిలు డిఫరెంట్‌గా ఉన్నారు. ఈ నక్షత్రానికి అధిపతి గురువు. సో, ఈ నక్షత్రం ఉండేది తులారాశిలో 3 పాదాలు. 1, 2, 3 పాదాలు తులారాశిలో, 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే, ఆడపిల్లలు ఒక రకంగా ఉంటారు. మగపిల్లలు ఒక రకంగా ఉంటారు. హ్మ్. పాతకాలంలో విశాఖ నక్షత్రం అంటే దానికొచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే, విశాఖ నక్షత్రం అంటే ప్రతి విషయాన్ని విశ్లేషణ చేసి, విని, ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు వీళ్ళు. పెద్దవాళ్ళతో గాని, బయట వ్యవహారాల్లో గాని, ఏ విషయమైనా సరే ఒక ఆలోచన లేకుండా ముందుకు అడుగేయరు. 100% వీళ్ళకి ఆలోచనలో అంత సానుకూలతగా కనిపిస్తేనే వాళ్ళు అడుగు వేసేవాళ్ళు. అంత చక్కగా ఆహ్, పూర్వకాలం అంటే ఒక 40, 50 ఏళ్ల కిందట విశాఖ నక్షత్రం వాళ్ళ లక్షణాలు. అప్పుడు స్టార్ట్ చేసారు మీరు. లేదు. ఆ! అప్పుడు ఉన్న వాళ్ళ లక్షణాలివి. ఓకే. నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అమ్మ అదే కదా! పుట్టలేదు. ఆ! అప్పుడు నేనింకా పుట్టలేదు. ఓకే. అయితే ఏంటంటే, ఆ టైంలో ఉన్న నక్షత్రాల ఒక బలం ఏంటంటే, ఇప్పుడు మన కాలం కలియుగం ప్రభావం ప్రభావం ఏంటంటే మనుషులు మారుతూ ఉన్నారు. అలాగే కొన్ని నక్షత్రాలు గుణగణాలు లోపలికెళ్ళిపోతున్నాయి. హుహు. ఆ గుణగణాలు మారిపోయి వాళ్ళు అపోజిట్‌లో మారుతున్నారు. కొన్ని నక్షత్రాలు మారవు. కొన్ని నక్షత్రాలు మారుతూనే ఉన్నాయి. అలా మారే ప్రక్రియలోని విశాఖ నక్షత్రం వాళ్ళు చాలా మారిపోతారు. ఓకే. 100% పాత వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు విశాఖ నక్షత్రం తల్లిని చూస్తే చాలా బుద్ధిమంతురాలు, వినయ విధేయతలు, ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు కదా పూర్వం. ఆ ఉమ్మడి కుటుంబాల్లో అందరితో కలివిడిగా కలుపుకొని, ఎవరితోటి ఒక మాట, ఒక ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా నెట్టుకుంటూ, వాళ్ళు పెట్టే బాధలు భరిస్తూ, వాళ్ళు చెప్పే మాటలు వింటూ పాపం వచ్చేసి నెట్టుకొచ్చేసింది. హ్మ్. అదే విశాఖ నక్షత్రం ఇప్పుడున్న అమ్మాయికి అత్తగారు, మామగారు దగ్గరకొని రానీయదు. హ్మ్. హస్బెండ్ తను చెప్పినట్టే వినాలి. లేకపోతే అక్కర్లేదు కాస్త చెప్పేస్తది. మొండి వైఖరే. చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా డిఫరెంటు. అంటే ఇప్పుడున్న పిల్లలు మనం అసలు లెక్క అసలు పొంతనే లేదసలు. పోలికే ఓకే. లేదు. చాలా డిఫరెంట్‌గా సొంత నిర్ణయాలు తీసుకొని, సొంత ఆలోచనలతో తనకి నచ్చిన విధంగా జరగకపోతే అక్కర్లేదు. వివాహం నాకు అక్కర్లేదు అనే నక్షత్రాల్లో ఈ విశాఖ నక్షత్రం ఒకటి. అమ్మాయిల విషయంలో. హ్మ్. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు వివాహం వద్దు అని చెప్తుంటారు. నేను సెటిల్ అవ్వని, సెటిల్ అయ్యి చేసుకున్నాననేసి. కానీ అమ్మాయిలు తొందరగా చెప్పరు. సో, నేను సెటిల్ అవ్వాలి, చేసేసుకుంటా అమ్మ అని చెప్పరు. సో, అమ్మ నన్ను చూపిస్తే సరే నాకు నచ్చితే నేను చేసుకుంటానమ్మా అని చెప్తారు తప్ప, నేను చేసుకోను అని చెప్పరు. విశాఖ నక్షత్రంలో అమ్మాయిలు చెప్తారు. ఈ కాలం పిల్లలు. హ్మ్. నేను చాలా మంది చూసాను అలాగా. సో, ఆ నక్షత్రం అనేది ఖచ్చితంగా నాకు ఇలా కావాలి, ఈ క్వాలిటీస్ ఉంటే చేసుకుంటాననేసి. సో, వీళ్ళు డిపెండెన్స్ అనేది కన్నా ఇండిపెండెంట్‌గా ఉండడం ఇష్టం. ఓకే. డిపెండెన్స్‌గా ఉండడం ఇష్టం ఉండదు వీళ్ళకి. అందువల్ల వీళ్ళకి ఇప్పుడు జరుగుతున్నాయి. ఉండలేదేమో గూడా. ఉండరు కూడా. సో, కరాకండిగా ఉన్నది ఉన్నట్టే మొహం మీద చెప్పడం అలవాటు. లోపల ఒకటి దాచుకొని, బయట ఒకటి దాచుకునే కంటే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఉంటే ఉండిండి నేను నెమ్మదిగా నేను చెప్పాల్సిన వాళ్ళు చెప్తాను, రీతిలో చెప్తాను అంటారు. వీళ్ళలా కాదు. ఫేస్ టు ఫేస్ మీరు మొహం మీద చెప్పేస్తారు. నేను చెయ్యను, నేను చూడను, నా వల్ల కాదు, నా వల్ల అయ్యే పనులు ఇంతవరకే అని చెప్పేస్తారు. మీరు తర్వాత బాధపడితే నాకెందుకని. ఇది అంటే నింద పడే కంటే ముందు చెప్పడం మంచిదే. ఏ విషయమైనా. ఇది వాస్తవమే. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. ఇది ఒక అదృష్టం కింద తీసుకున్నప్పటికి కూడా జాతకంలో ఇప్పుడున్న జనరేషన్‌లో అందరూ గూడా విశాఖ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయిల వైఖరి ఇలా ఉంటుంది. ఓకే. అలాగే ఆ అబ్బాయిని తీసుకుంటే మనకి అల్లుడు అనుకోండి విశాఖ నక్షత్రం. ఒక కొడుకులా మారుతాడు. ఓహ్! ఖచ్చితంగా బాధ్యతగా ఉంటాడు. ప్రతి విషయంలోని బాధ్యతగా ముందుండి పని చేస్తాడు. తల్లిదండ్రులని గౌరవిస్తాడు. అలాగే అత్తమామల్ని గౌరవిస్తారు. వీళ్ళంతా వాళ్ళు కూడా అంతే కదా! వీళ్ళకి వాళ్ళని వీళ్ళని ఎందుకు మనం డిఫరెంట్‌గా చేయాలి. సో, ఇద్దరిని చూసుకోవాలి అనే బాధ్యతగా ఉంటారు. అమ్మాయిల విషయంలో చాలా బాధ్యతగా క్రమశిక్షణతో కూడుంటారు. బాధ్యతాయుతంగా ఉంటారు. బాధ్యతాయుతంగా ఉంటారు ఖచ్చితంగా. అదే అమ్మాయి అనుకోండి కోడల్లా ఉండదు. కూతురులా మారదు. మారదు. కానీ అబ్బాయి అయితే అల్లుడు కొడుకులా కొడుకులా మారిపోతాడు. మారుతారు. మారే అవకాశం 100% ఉంది వీళ్ళకి. చక్కగా వీళ్ళు అన్ని విషయాల్లోని కష్టం, సుఖం తెలుసుకొని నడుచుకునే వాళ్ళున్నారు. అయితే ఇందులో మనం మళ్ళీ ఒక 90% ఇలా ఉన్నట్టు 10% ఏదైనా మంచి వాళ్ళుండొచ్చు. లగ్నం బావుండి, లగ్నానికి శుభగ్రహ దృష్టి ఉండి, శుభగ్రహ దోషం లేకుండా ఉంటే 100% శుభగ్రహం దృష్టి ఉండుండి, పాపగ్రహం దృష్టి లేకుండా, పాపగ్రహాలు ఒక దోషం ఏమీ లేకుండా ఉంటే, వీళ్ళు గూడా చాలా బావుంటారు. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే అబ్బాయిల విషయంలో, అమ్మాయిల విషయంలో మనం తీసుకోవాల్సిందేంటంటే లగ్నాలు ఖచ్చితంగా బావుండాలి. ఒక్కోసారి లగ్నం యాంటీగా వచ్చినప్పుడు అబ్బాయి కూడా రెబెల్‌గా ఉండే అవకాశం ఉంది. హుహు. మొండివాడు, వాదించేవాడు, మూర్ఖత్వంగా మాట్లాడేవాడు,
ప్రతి దానికి కమర్షియల్‌గా మాట్లాడేవాళ్ళు. అంటే నాకేం లాభం నీకు పని చేసి పెడితే? నేను చేయను అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది చాలా రేర్ కాంబినేషన్. ఇప్పుడు అలా అనుకున్న వాళ్ళకి మరి వివాహ జీవితం ఎలా ఉంటది? ఆపోజిట్ అన్న ఎప్పుడు కూడా చెప్పేది ఏ ఏ పరిస్థితి ఎమోషనల్‌గా ఉంటారో వాళ్ళకి ప్రాక్టికల్‌గా వస్తారు. ఎవరైతే ప్రాక్టికల్‌గా ఉంటారో వాళ్ళకి ఎమోషనల్‌గా ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అంటే ఇప్పుడు భార్యాభర్తలు మంచిగానే ఉంటారా? ఉంటారు కదా! ఖచ్చితంగా ఉండేటట్టు. కీచులాడుకుంటారా? లేదు. అండర్‌స్టాండింగ్ ఇప్పుడు అబ్బాయి వచ్చాడనుకో భార్యాభర్తలను ఇప్పుడు భార్య ఎలా ఉన్నా గౌరవిస్తారు కదా! ఇప్పుడు అత్తమామల్ని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నప్పుడు హ్మ్. భార్యని ఏమనుకుంటాడు? ఖచ్చితంగా బాధ్యతగా తీసుకుంటాడు. అలాగే అమ్మాయి అనుకోండి ఇండిపెండెంట్‌గా ఉంటుంది గనక డిపెండ్ అవ్వదు గనక హస్బెండ్ దీనికి అనుకూలంగా ఉన్నంత సేపు ఉంటుంది. ఓకే. లేకపోతే అక్కర్లేదు. నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేసి అంటది. సో, ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళని వదిలేసి ఇంకొకళ్ళు వివాహం చేసుకోవాలని అనుకోరు వీళ్ళు. ఒకసారి పెళ్లయిందే చాలింక. మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన ఉండదు. ఓకే. ఇది కూడా ఉంది వీళ్ళ దగ్గర. హ్మ్. అమ్మాయిల దగ్గర. బాగా చదువుకుంటారా వీళ్ళు? బ్రహ్మాండంగా. మామూలు చదువు కాదు. అది. ఒక రాక్షస చదువు అంటావు కదా! అలా హ్మ్. రాక్షస చదివేస్తారు. చదువుతూనే ఉంటారు. చదువుతారు. నిత్య డిగ్రీస్ విద్యార్థుల్లాగా. సంపాదిస్తారు. అంతే కాదు నాన్న. ప్రొఫెషనల్‌గా వాళ్ళు ఏమి సంపాదించాలనే దాన్ని ఎక్కువ కాన్సంట్రేట్ పెడతారు. క్లారిటీ ఉంది. కొంచెం క్లారిటీగా పెట్టి చదువుతారన్నమాట వీళ్ళు. సాధిస్తారు. కొంచెం కష్టమైనా సరే, ఎలాగైనా సరే నిద్రపోకుండా దాన్ని చదివి ఆ స్థాయికొచ్చే వరకు అమ్మాయిలు ప్రయత్నిస్తారు. అబ్బాయిలు చదువు అనేది ఉండదు. చాలా తక్కువుంటది. ఈ విశాఖ నక్షత్రంలో అబ్బాయి చదివేది అనేది ఒక 10% తీసుకుంటే 90% చదవరు. హుహు. ఓ 10% చదువుతారు. మరి ఇలాంటి వాళ్ళు హ్మ్. ఉద్యోగాలు ఎక్కువగా చేస్తారా? వ్యాపారాల్లో స్థిరపడతారా? ఉద్యోగాలేనన్నా. ఉద్యోగాలు తండ్రి చేసిన వ్యాపారాన్ని వారసత్వంగా చేయడము. ఇప్పుడు అమ్మాయిలనుకోండి ఇండిపెండెంట్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసే అవకాశం ఉంటుందా? వీళ్ళు బిజినెస్ చేయాలి. వీళ్ళకెలాగా చదువు సరిగ్గా ఎక్కలేదు అవును. కాబట్టి ఉద్యోగాలు పెద్దగా రావు కాబట్టి మరేం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. చిన్న వాళ్ళ వాళ్ళ స్థాయి దగ్గర ఉద్యోగాలే. ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఒక అటెండర్ పోస్ట్‌లు గాని, లేకపోతే ఒక క్లర్క్ పోస్ట్ గాని, ఒబీడియంట్‌గా ఉండే అడ్మిన్ గాని, హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో గాని కొంచెం డిగ్రీ చదివారనుకో హ్మ్. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ఆ హెచ్ఆర్‌కి వాయిసే లేదయ్యా బాబు! ఏం అనడు. ఏం సరే వెళ్ళిపోయి చెప్పురా గట్టిగా మాట్లాడితే, సరే బాబు. ఓకే. సరే ఎళ్ళిరా అని చెప్పేసి అని వదిలేస్తారు. అలా సిట్యుయేషన్స్ ఉండేవి. హెచ్ఆర్స్ ఉండేవారు చూస్తుంటాం కదా! మంచోళ్ళనమాట. అలా సాఫ్ట్‌గా ఉండిపోతారు. సాఫ్ట్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అయితే ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలే చేస్తారు వీళ్ళు. వ్యాపారాలు చేయరు. చాలా తెలివైన వాళ్ళు ఒక విధంగా. కానీ వ్యాపారాలు కలిసి రావు. వీళ్ళు ఒకవేళ వ్యాపారం చేసి చేతులు కాల్చుకుంటుంటారు. అందుకని వ్యాపారాల జోలికి వెళ్లరు. అమ్మాయిలైనా ఎళ్లరు, అబ్బాయిలైనా ఎళ్లరు. అమ్మాయిలైతే 2, 3 ఉద్యోగాలు చేస్తారు కావాలంటే. సో, అందుకని వాళ్ళు వ్యాపారాలు చేయాలని ఆలోచించరు ఎప్పుడు కూడా. ప్రొఫెషనల్‌గా ఉండడానికి ఇష్టపడతారు. ఇంకా ప్రొఫెషనల్స్‌గా వర్క్స్ చేస్తారు. కొంతమంది డాక్టర్స్ గాని, హ్మ్. అడ్వొకేట్స్ గాని అయ్యే అవకాశం విశాఖ నక్షత్రంలో ఉన్నారు. సో, ఇంకా అలా అయ్యారంటే మనం ఇంకా అసలు వాళ్ళని పట్టలేం. వాళ్ళు ఇంకా తల్లిదండ్రులకి పెద్ద టాస్క్ అనమాట. పెళ్లి చేయాలన్నా, వాళ్ళతో ఏదైనా మాట్లాడాలన్నా, హ్మ్. అమ్మో! ఇప్పుడు ఇది ఏం చంపేస్తుంది ఇప్పుడు నా నెత్తిన ఏమేస్తుందని తల్లి గజ 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 వణుకుతుంటుంది. మరి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను మీరు సృష్టిస్తున్నారు కాబట్టి అవన్నీ బోవాలంటే పాటించాల్సిన పరిష్కారాలేంటి? ఇక వీళ్ళు పాటించడానికి వీళ్ళు వినరు కదా నాన్న. ఈ నక్షత్రం వాళ్ళు వినాలిగా. విని చేయాలి కదా వీళ్ళు. వీళ్ళు జనరల్‌గా చేయరు. అబ్బాయిలు వింటారు. కానీ వాళ్ళు చేసే అంత అవసరమేది ఉండదు. హ్మ్. వాళ్ళకి మెయిన్ ఏంటంటే వీళ్ళకి దగ్గర చేతిలో డబ్బు నిలబడదు అబ్బాయిలకి. అమ్మాయిలు సంపాదిస్తారు. దాన్ని లెక్క లేకుండా ఖర్చు పెడతారు. సో, వీళ్ళిద్దరి కోసం ఏమైనా చేయాలి అంటే వాళ్ళ జాతకాలు విని, వాళ్ళ జాతకాల్లో లగ్నాలు ఏమైతే ఉన్నాయో, వాళ్ళ పరిహారాలు వాళ్ళు చేసుకోవాలి తప్ప, మనం ఇది చేయండి సెట్ అవుతుందని చెప్పడానికి లేదు. కానీ మరి ఏదో ఒక దేవి దేవతను ఆరాధిస్తే వాళ్ళు లైన్‌లోకొస్తారేమో గదా! గురువుని ఆరాధించాలి వీళ్ళెక్కువ. దత్తాత్రేయుడిని, ఎక్కువ దత్తాత్రేయ స్వామిని పూజించడము. అసలు మొదటి గురువు తల్లి గనుక తల్లిని గౌరవించాలి. అది చేయరు వీళ్ళు. ఏంటి తండ్రి గురువు. తండ్రిని చెయ్యరు. గౌరవించరు. తర్వాతొచ్చి దేవుడు. ముందైతే తల్లిదండ్రులు గదా! వీళ్ళు వాళ్ళకే ఆ టాస్క్‌లో మారుతారు. వాళ్ళు పెద్ద విసుగు. వాళ్ళతో మాట్లాడాలంటే వాదించి నాకిలా కావాలి, అలా కావాలి, ఇలా చెప్పాలి, అలా చెప్పాలని చెప్పేసి. చాలా తక్కువ రేర్ కాంబినేషన్స్ నీకు ఒక 10% తల్లిదండ్రుల మాట వినే పిల్లలున్నారేమో. నాకు తెలిసి. ఒక 10% ఉన్నారేమో. మిగతా 90% అయితే లేరు. హ్మ్. 90% పేరెంట్స్ ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు పరిహార మార్గాలు వాళ్ళు పాటించినప్పుడు మరి మనమేం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా! వాళ్ళ కోసం మనమన్నా ఏదో ఒకటి. అంటే తల్లిదండ్రులు చేయాలంటారు హ్మ్. అడుగుతున్నారు మీరు. తల్లిదండ్రులు అలా తల్లిదండ్రులో, భార్యో, భర్తో ఎవరో ఒకరు. చేయాలంటే వాళ్ళ జాతకాన్ని చూపించడమే. ఓకే. ఒకసారి వాళ్ళ జాతకాన్ని చూపించి ఏ ఏ ఎమోషన్ వీళ్ళకి లాక్ అవుతారో చూడాలి. కొంతమంది పిల్లలు పుట్టాక వాళ్ళు మారుతారు. కొంతమంది వివాహం అయిన తర్వాత హస్బెండ్ వల్ల మారుతారు. సో, ఇంత ఒబీడియంట్‌గా, ఇంత కామ్‌గా, ఇంత సైలెంట్‌గా ఉండే హస్బెండ్ ఎక్కడ దొరుకుతారు నాకు అని అక్కడ వాళ్ళు లాక్ అవుతారు. సో, అప్పుడు ఆయన చెప్పిన మాట విని చేస్తారు పరిహారం. సో, అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు చూసుకోవాలి. అది. లాకింగ్ పీరియడ్ ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. ముఖ్యంగా చూసుకోవాలి. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే విశాఖ నక్షత్రంలో పుట్టిన పిల్లలకి మొదటి నుంచి చదువు, చదువు, చదువు అని చెప్పకుండా ఇంట్లో ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు తల్లిదండ్రులు గౌరవించాలి. సోషల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్పించాలి వాళ్ళకి. ఆటోమేటిక్‌గా చదువు ఎలానో వస్తది చదువు ఎలాగో కాబట్టి. వస్తది.
సో వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ ఏంటంటే చదువు వస్తే అన్ని వస్తాయి అనుకుంటారు. ఇక్కడ వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే చదువు వస్తే కాదు, అన్ని బాధ్యతలు తెలిస్తేనే చదువు అనేది ఆటోమేటిక్‌గా వీళ్ళకి వస్తుంది. ఉమ్. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే, వాళ్ళని ఎక్కువ గారాబం చేసి ఎత్తున పెట్టుకోకూడదు. చిన్నప్పటి నుంచి ఒక ప్రాక్టికల్ విషయాల్లో ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి. కొన్ని కొన్ని పనులు మేము చెప్పినట్టే వినాలి నువ్వు. కొన్ని మాత్రమే నీ చేతిలో ఉన్నాయి. అన్నీ నీ చేతిలో లేవు. మా చేతిలో కొన్ని ఉంటాయి. అవి మేము చేస్తాము. దాని మీద నువ్వు లాక్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు పెద్దయ్యాక పెళ్ళికి గాని నో చెప్పరు. తర్వాత ఉమ్. పెళ్ళైన తర్వాత హస్బెండ్‌గా అత్తమామలతో గాని డిస్టర్బెన్స్ లేకుండా చేయగలుగుతారు. ఇలా ఉండగలుగుతారు. సో, ఓకే. ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి తల్లి చాలా అదృష్టంగా మారి ఉండాలి వీళ్ళకి. ఉమ్. అంటే తల్లి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే వీళ్ళు మారుతారు. జయప్రద గారు, విశాఖ నక్షత్రం గుణగణాలు ఏంటి? ఏం చేయాలి? పాటించాల్సిన పరిహారాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.